వెల్కమ్ టు ఖుషి ఫుడ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బీట్రూట్ దోశ అండ్ బీట్రూట్ గుంట పొంగనాలు. బీట్రూట్ అంటే మనలో చాలామందికి ఇష్టం ఉండదు కదా. సో అలా ఇష్టం లేని వాళ్ళ కోసమే ఈ బెస్ట్ రెసిపీ. ఈ బీట్రూట్ దోశ కానీ పొంగనాలు కానీ సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు బీట్రూట్ దోశ ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా బీట్రూట్ అంతా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి మిక్సీ జార్లో వేసి దానికి తగినన్ని మిర్చి వేసి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేయాలి. దీనికి ఒక 10 పచ్చిమిర్చి సరిపోతాయి. ఇలా మిక్సీ అయిన బీట్రూట్ని మనం దోశపిండి ముందే రుబ్బేసి పెట్టుకుంటాం కదా, దాంట్లో బీట్రూట్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని పేనం మీద దోశ వేసుకోవాలి. ఆ దోశ మీద లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి లైట్గా కాలిన తర్వాత దోశను తిప్పేసేయాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ కలర్ఫుల్ పింక్ దోశ రెడీ. ఈ బీట్రూట్ దోశ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకైతే రోజుకు ఒక దోశలాగా కలర్ఫుల్గా చేసి ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్టీ కూడా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. ఇప్పుడు గుంట పొంగనాలు ఎలా చేయాలో తెలుసుకుందామా. దీనికోసం ప్లెయిన్ దోశ పిండి తీసుకొని కొన్ని ఆనియన్స్, చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న బీట్రూట్. ఇప్పుడు ప్లెయిన్ పిండిలో ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర వేసుకున్న తర్వాత బీట్రూట్ వేసుకొని కొంత జీలకర్ర వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఆ బీట్రూట్ అంతా పిండిలో కలిసేంత వరకు బాగా కలపాలి. పూర్తిగా ఆ పిండికి మొత్తం కలిసేంత వరకు బీట్రూట్ని కలపాలి. మంచి కలర్ వస్తుంది. అండ్ చూడండి కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉందో, మంచి లైట్ బేబీ పింక్ కలర్లో. ఇప్పుడు గుంట పొంగనాల ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి ఆ గుంటలో కొంత ఆయిల్ వేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్ హీట్ అవ్వాలి. హీట్ అయిందో లేదో హ్యాండ్ పెట్టి చెక్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గుంటలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా పొంగనాల కోసం, అది ఒక్కొక్క గుంటలో వేసుకోండి. మంచి లైట్గా రోస్ట్ అవుతూ ఉంటుంది. సిమ్లో పెట్టి వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఆ పైన మొత్తం మాడిపోతుంది. సో సిమ్లో పెడితే లోపటి నుంచి ఈజీగా కుక్ అవుతుంది. ఇలా అన్ని గుంటల్లో దోశ పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేసేయండి. ఒక 5 to 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి గుంట పొంగనాలని చూడండి. ఆల్మోస్ట్ అది కుక్ అయిపోయి ఉంటుంది. అప్పటికి చూడండి ఎలా కుక్ అయిందో తెలుస్తుంది. పిండి ఏం లేదు. సో ఇలా కుక్ అయిపోయిన పొంగనాలను మనం ఒక స్పూన్ తీసుకొని టర్న్ చేసి చూడండి ఎంత బాగుందో. లైట్ గోల్డెన్ బేబీ పింక్ కలర్లో పొంగనాలు ఎలా ఉన్నాయో చూస్తుంటేనే చాలా నోరూరిపోతుంది కదా. డెఫినెట్గా ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఫుల్ టెంప్టింగ్గా ఉంటుంది తినడానికి కూడా. బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళని ఈ బీట్రూట్ రెసిపీ చాలా నచ్చుతుంది. నేనైతే ప్రతి వీక్ డెఫినెట్గా ఈ బీట్రూట్ రెసిపీ ఖచ్చితంగా చేస్తాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డెఫినెట్గా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో డెఫినెట్గా ట్రై చేస్తారు కదా మీరు కూడా ఈ గుంట పొంగనాల రెసిపీని. థ్యాంక్ యూ.